ధనమును గూర్చియు విమోచనమును గూర్చియు. 3 గుర్తుపెట్టుకోండి. మానవ సృష్టిని గూర్చి, మానవ జాతి పతనం, పడిపోవడం, మళ్ళీ దేవుడు విమోచించడమును గూర్చిన కథనము, వాస్తవ చారిత్రక కథనమే బైబిల్ సారాంశము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 పాయింట్లు లేకుండా మిగతా సొల్లు సోది మొత్తం చెప్తారు. కామక్రోధాలు జయించు, అది జయించు, ఇది జయించు. ఎవడో ఉన్నాడట, వాడు త్రిమూర్తుల కంటే అందరికంటే ఎక్కువ వయసు అట. ఒంటి నిండా బొచ్చు ఉంటుందంట, ఎలుగుబంట్లాగా. ఒక్కొక్క యుగం అవుతూ ఉంటే ఒక్కొక్క బ్రహ్మదేవుడు చచ్చిపోతూ ఉంటే ఒక్కొక్క ఎంటుక రాలిపోతూ ఉంటుందంట. అబ్బా అవునా, ఇప్పుడు నాకేం లాభము? ఆయన ఎంటుకలు రాలితేనేమి రాలకపోతేనేమి? అసలు నా జాతి ఎట్లా పుట్టింది చెప్పు? నాలోనికి కామక్రోధాలు ఎట్లా వచ్చినాయో చెప్పు? నాలోనికి కామక్రోధాలు వచ్చినందుకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని పాపాలు నేను చేసినందుకు నాకు నరకాగ్ని గుండం ఒకటి ఉంది కదా, అందులో పడకుండా వీని వెంట్రుకలు నన్ను రక్షిస్తాయా? అది చెప్పు. ప్రయోజనం లేని సొళ్ళు మొత్తం చెప్తారు, కానీ బైబిల్ సొళ్ళు చెప్పదు. నువ్వెలా పుట్టావో చెప్తుంది, ఎలా చెడిపోయావో చెబుతుంది, ఎలా బాగుపడగలవో, ఎలా నరకం తప్పించుకోగలవో పనికొచ్చే మాటలు చెప్పే సత్యవేదం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్ని వేళలందున